రూల్ 34. సో దేని గురించి మాట్లాడుతుంది? వ్యక్తుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి, అంటే ఐడెంటిఫికేషన్ పరేడ్. సో నిందితులను మనం గుర్తించాల్సి ఉంటుంది కదా, సో ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందనే దాని గురించి మాట్లాడుతుంది. సో 33 మనం ప్రీవియస్ వీడియోలో మనం 33 కవర్ చేసాం. ఇప్పుడు 34, 35 ఉన్నాయన్నమాట. సో ఐడెంటిఫికేషన్ పరేడ్స్. ఇన్ కండక్టింగ్ ఐడెంటిఫికేషన్ పరేడ్స్ ఆఫ్ సస్పెక్ట్స్. సో నిందితులకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ పరేడ్ ఏదైతే ఉందో వాటిని నిర్వహించడంలో మ్యాజిస్ట్రేట్ షెల్ అబ్జర్వ్ ది ఫాలోయింగ్ రూల్స్. సో కింద చెప్పిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది, పాటించాల్సి ఉంటుంది అనమాట. మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఈ ఐడెంటిఫికేషన్ పీరియడ్ని నిర్వహిస్తున్నారో ఆ మ్యాజిస్ట్రేట్ వారు వీటిని పాటించాలి. రైట్, ఫస్ట్ వన్ చూడండి. whenever possible privacy shall be secured for the period. Secured away from the public view. So whenever possible privacy shall be secured for the parade away from the public view, and all unauthorized persons should be strictly excluded from the place. అంటే ఏంటి అంటే వీలున్నప్పుడల్లా ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ పబ్లిక్ వ్యూ అనమాట, అవే ఫ్రమ్ ది పబ్లిక్ వ్యూ, ఈ పబ్లిక్ దృష్టికి దూరంగా ప్రైవసీని సెక్యూర్ చేసేలాగా, అంటే ఆ గోప్యత ఉండేలాగా కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అలాగే అనాధికార వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అంటే అక్కడ అధికారులు ఎవరైతే సంబంధిత అధికారులు తప్పించి ఆథరైజేషన్ లేని ఏ వ్యక్తులు అయితే ఉంటారో అనాధికార వ్యక్తులందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి దూరంగా ఉంచవలను. అంటే ఈ అనాధికార వ్యక్తులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఉండకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకే, సో పబ్లిక్ వ్యూ, ప్రజల దృష్టికి దూరంగా, అంటే పబ్లిక్ దృష్టికి దూరంగా గోప్యత ఉండేలాగా మనం దాన్ని నిర్వహించాల్సి ఉంటుంది అనమాట. అలాగే అనాధికార వ్యక్తులు అయితే ఆ చుట్టుపక్కల ఉండకుండా చూసుకోవాలి. ఇఫ్ జైల్ అథారిటీస్ ఆర్ ప్రెజెంటెడ్ అట్ పీరియడ్, ఒకవేళ జైలు అధికారులు ఎవరైనా జైలు అధికారులు ఆ పీరియడ్ వద్ద ఉన్నట్లయితే, దే షల్ బి కెప్ట్ ఇన్ వ్యూ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్ ఆల్ ద టైమ్. సో ఆ పరేడ్ వద్ద జైలు అధికారులు ఉంటే వాళ్ళు అన్ని వేళలు కూడా మేజిస్ట్రేట్ దృష్టిలో ఉండేలాగా ఇన్ వ్యూ ఆఫ్ ది మేజిస్ట్రేట్ ఆల్ ద టైమ్ చూసుకోవాలన్నమాట. అలాగే దే షల్ నాట్ బి అలౌడ్ యాక్సెస్, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకూడదు అనమాట. ఎందుకు? ఏదర్ టు ది విట్నెసెస్ ఆర్ టు ద పర్సన్స్ అసెంబ్ల్డ్ అట్ ది పీరియడ్. ఓకే, ఎవరినైతే అక్కడ పీరియడ్ చేస్తున్నారో ఆ వ్యక్తులతో కానీ లేదా విట్నెసెస్తో కానీ, ఎవరైతే ఆ నిందితుడిని గుర్తించడానికి తీసుకొచ్చారో సాక్షుల్ని, అటువంటి సాక్షులతో కానీ, లేదంటే ఆ నిందితుడితో పాటుగా మనం పరేడ్ చేయించడానికి, ప్రదర్శన ఉంచడానికి పిలిచిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళతో కానీ వీళ్ళెవరు కూడా మాట్లాడకుండా చూసుకోవాలన్నమాట. సో వాళ్ళకి ఎటువంటి అనుమతి ఇవ్వకూడదు అనమాట. రైట్, సో రూల్ 34 సబ్ రూల్ 1, దీంట్లో క్లాస్ ఏ క్లాస్ బి రెండు ఉన్నాయన్నమాట. క్లాస్ ఏ ఏం చెప్తుంది? సాధ్యమైనంతవరకు ఏంటంటే పబ్లిక్ దృష్టికి దూరంగా ప్రైవసీ ఉండేలాగా ఆ పీరియడ్ని కండక్ట్ చేయాలి. అలాగే అనాధికార వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళని అక్కడి నుంచి పంపించాలి, లేదా వాళ్ళకి అనుమతి ఇవ్వకూడదు అనమాట. రైట్, ఎవరైనా జైలు అధికారులు కానీ అక్కడ ఉంటే ఆ పీరియడ్ దగ్గర వాళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే మ్యాజిస్ట్రేట్ వారి దృష్టిలో ఉండేలానే చూడాలన్నమాట. దే షల్ బి కెప్ట్ ఇన్ వ్యూ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్. అలాగే దే షల్ నాట్ బి అలౌడ్ యాక్సెస్, వాళ్ళకి ఈ విట్నెస్లు కానీ ఎవరినైతే మనం సమన్ చేసామో ఐడెంటిఫికేషన్ పీరియడ్లో ఆ వ్యక్తిని గుర్తించినాక ఆ విట్నెసెస్తో కానీ, లేదంటే ఆ పీరియడ్లో ఎవరినైతే మనం ప్రదర్శనకు ఉంచబోతున్నామో నిందితుడితో పాటు ఆ వ్యక్తులు కానీ, ఏదర్ విట్నెసెస్ ఆర్ పర్సన్స్, వీళ్ళు ఎవరిని కూడా కలవడానికి అనుమతించకూడదు అనమాట. ఇది చెప్తుంది అన్నమాట ఫస్ట్ సబ్ రూల్ 1. అలాగే సబ్ రూల్ 2 చూడండి ఒకసారి. రైట్, సబ్ రూల్ 2 ఏం చెప్తుంది? యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, సాధ్యమైనంత వరకు నాన్ సస్పెక్ట్స్ సెలెక్టెడ్ ఫర్ ది పీరియడ్. సో అనుమానితులు కాకుండా వేరే వాళ్ళని తీసుకొస్తాం కదా పీరియడ్లో అతనితో పాటు నిలబెట్టడానికి లేదా ప్రదర్శించడానికి. ఆ నాన్ సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ సాధ్యమైనంత వరకు షల్ బి ఆఫ్ ది సేమ్ ఏజ్, నిందితుడు ఎవరైతే ఉన్నారో అదే ఏజ్ కానీ, అదే ఎత్తు కానీ,
అదే జనరల్ అపీరెన్స్ అనమాట. ఆ రంగు రూపు ఏవైతే ఉన్నాయో, అలాగే పొజిషన్ ఇన్ లైఫ్, అతని జీవన పరిస్థితులు ఇతనితో పోలి ఉండేలాగా, యాజ్ ఆఫ్ దట్ అక్యూజ్డ్, అతనిలాగే ఉండేలాగా చూసుకొని వారిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో పరేడ్ కోసం ఎంపిక చేసిన ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నాన్ సస్పెక్ట్స్, వాళ్ళందరూ కూడా నిందితునితో సరిపోలి ఉండేలా చూసుకోనమాట, అతనిలాగే ఉండేలా చూసుకోవాలి. రైట్. వేర్ ఏ సస్పెక్ట్ వేర్స్ ఎనీ కన్స్పిక్వస్ గార్మెంట్, మ్యాజిస్ట్రేట్ కండక్టింగ్ ద పీరియడ్, ఎవరైతే ఆ ఐడెంటిఫికేషన్ పీరియడ్ కండక్ట్ చేస్తున్నాడో ఆ మ్యాజిస్ట్రేట్ షల్, ఇఫ్ పాసిబుల్ సాధ్యమైతే, ఏదర్ అరేంజ్ ఫర్ సిమిలర్ వేర్ టు అదర్, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏంటంటే అలాంటి డ్రెస్సే అరేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఏర్పాటు చేయాలి. ఆర్ ఇండ్యూస్ ద సస్పెక్ట్, ఎవరైతే నిందితున్నాడో అతన్ని ఇండ్యూస్ చేయాలన్నమాట. ఎందుకు? సో ఇండ్యూస్ ద సస్పెక్టెడ్ పర్సన్ టు రిమూవ్ సచ్ గార్మెంట్, అతను వేసుకున్న బట్టలు ఏదైతే ఉన్నాయో స్పష్టంగా కనపడేది ఆ బట్టలు తొలగించవలసిందిగా ఆ వ్యక్తిని మనం ఇండ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట, నిందితుడిని. ఓకే. సో ఏం చెప్తుంది ఫస్ట్ క్లాజ్ ఏ, పరేడ్ కోసం ఎంపిక చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల యొక్క రంగు రూపు, జీవన పరిస్థితులు, ఎత్తు, హై, ఏజీ మొత్తం కూడా మన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనిలానే ఉండేలా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు. అలాగే అతను కానీ ఏదైనా స్పష్టమైన బట్టలు వేసుకొని ఉన్నట్లయితే, ఎవరైతే నిందితుడితో పాటుగా మన పరేడ్లో నిలబెడుతున్నామో ఆ వ్యక్తులకు కూడా అలాంటి బట్టలు అరేంజ్ చేయాలి. అది సాధ్యపడకపోతే నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని అతను వేసుకున్న ఆ వస్త్రం వరకంటే రిమూవ్ చేసి తొలగించేలాగా అతను మనం ప్రేరేపించాల్సి ఉంటుంది అనమాట. ఇది చేయాలి ముందుగా. అలాగే క్లాస్ బి చూడండి, సబ్ రూల్ 2లో, ద అక్యూజ్డ్ షల్ బి అలౌడ్ టు సెలెక్ట్ హిజ్ ఓన్ పొజిషన్. సో ఆ క్రమం ఏదైతే ఉందో మనం ఎవరినైతే నుంచో పెడతాం పీరియడ్కి ప్రదర్శన కోసం, అందులో తన స్థానాన్ని తాను ఎంచుకు చేసుకునే అవకాశాన్ని మనం ఆ నిందితుడి అక్యూజ్డ్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మరి షుడ్ బి ఎక్స్ప్రెస్లీ ఆస్క్డ్ ఇఫ్ హీ హ్యాస్ ఎనీ అబ్జెక్షన్ టు ది పర్సన్స్ ప్రజెంట్ విత్ హిమ్. సో తనతో పాటు నిలబెడుతున్న వ్యక్తులకు సంబంధించి తనకి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాటిని తెలుపవలసిందిగా అతను అడగాల్సి ఉంటుంది. అలాగే అరేంజ్మెంట్స్ మేడ్, అక్కడ ఏవైతే ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లకు సంబంధించి తనకు అభ్యంతరం ఉన్నా, తనతో నిలబెడుతున్న వ్యక్తులకు సంబంధించి అభ్యంతరం ఉన్నా తెలుపవలసిందిగా ముందుగా అడగాల్సి ఉంటుంది అనమాట. రైట్. అలాగే ఇట్ ఈస్ డిజైరబుల్ టు చేంజ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద సస్పెక్ట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్. అలాగే ఏంటంటే ఆర్డర్ ఏదైతే ఉందో వీళ్ళని నుంచోబెట్టిన ఆర్డర్, దాన్ని చేంజ్ చేయడం కూడా డిజైరబుల్ అని చెప్తున్నాను అనమాట. అంటే చేయదగ్గ పని అనమాట అది. ఎప్పుడు? డ్యూరింగ్ ద ఇంటర్వెల్ బిట్వీన్ ద డిపార్చర్ ఆఫ్ వన్ విట్నెస్ అండ్ అరైవల్ ఆఫ్ అనదర్. ఒక విట్నెస్ వచ్చి ఈ పరేడ్లో ఐడెంటిఫికేషన్ పీరియడ్లో ఆ వ్యక్తిని చూసి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ విట్నెస్ ఎవరైతే వస్తారో అతను వచ్చేలోపు చేంజ్ ఆఫ్ ఆర్డర్, వీళ్ళు పీరియడ్ వద్ద అట్ ది పీరియడ్ వద్ద సస్పెక్ట్స్ ఎలా అయితే మనం ప్లేస్ చేసామో, నుంచోబెట్టామో, ఆ ఆర్డర్ని చేంజ్ చేయిస్తే అది మంచిదని చెప్తున్నాను అనమాట. అది చేయదగ్గ చర్య కూడా. ఎందుకంటే ఒకవేళ ఆ నంబర్ ఏంటంటే ఇతనికి తెలిసింది అనుకోండి, ఈ వ్యక్తి యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు విట్నెస్ ఒకరు మాట్లాడుకునే ఛాన్స్ ఇవ్వరనుకోండి, బట్ ఎందుకైనా మంచిది అలా ఆర్డర్ చేంజ్ చేయడం వల్ల రెండో వ్యక్తి వచ్చేలోపు మంచిదని చెప్తుంది అనమాట ఈ రూల్. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఏ ప్రికాషనరీ. ఓకే, సో మొత్తంగా సబ్ రూల్ 2 ఏం చెప్తుంది? సాధ్యమైనంత వరకు నిందితుడిని పోలుండే వ్యక్తుల్ని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట పీరియడ్కి. అలాగే అతను ఏమైనా స్పష్టమైన బట్టలు, అంటే ఈ వేర్స్ ఎనీ కన్స్పిక్వస్ గార్మెంట్, స్పష్టంగా కనపడే గార్మెంట్ ఏమన్నా ఇతను కానీ వేసుకున్నట్లయితే అలాంటి గార్మెంట్స్ని మిగతా వ్యక్తులు ఎవరైతే నుంచోబెడతాం అతనితో పాటు వాళ్ళకు కూడా ఏర్పాటు చేయాలి. ఒకవేళ అది సాధ్యం కానట్లయితే ఈ వ్యక్తిని ఆ గార్మెంట్ రిమూవ్ చేసేలాగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఆ పీరియడ్లో తాను ఎక్కడి నుంచోవాలని డిసైడ్ చేసుకోవడానికి నిందితుడికి మనం అవకాశం ఇవ్వాలన్నమాట. ఈ ప్లేస్ అన్నది. రైట్. అలాగే అతనికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ అరేంజ్మెంట్స్కి సంబంధించి కానీ ఆ చూజ్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతనితో పాటు పీరియడ్కి ప్రదర్శించడానికి ఎంచుకున్న వ్యక్తులకి వాళ్ళ గురించి కూడా అబ్జెక్షన్స్ ఉంటే అవి నమోదు చేసుకోవాలి. రైట్. ఒకసారి థర్డ్ వన్ చూడండి, సబ్ రూల్ 3. అందులో క్లాస్ ఏ అని చెప్తుంది, విట్నెస్ హూ హ్యావ్ బీన్ సమండ్ ఫర్ ది పీరియడ్ షల్ బి కెప్ట్ అవుట్ ఆఫ్ ది వ్యూ ఆఫ్ ది పీరియడ్ and shall be prevented from seeing the prisoner before he is paraded with others. Okay, సో ఇది రిపీట్ అయినట్టుంది, షల్ బి కెప్ట్ అవుట్ ఆఫ్ అనేది. రైట్. విట్నెస్ హూ హ్యావ్ బీన్ సమన్డ్ ఫర్ పరేడ్కి మనం ఏ విట్నెస్ని అయితే, సాక్షిని అయితే సమన్ చేసి పిలిపించాము
ఆ వ్యక్తిని షల్ బి కెప్ట్ అవుట్ ఆఫ్ ది వ్యూ ఆఫ్ ది పీరియడ్కి సంబంధించి అతను దూరంగా ఉంచాలన్నమాట. ఓకే, అండ్ షల్ బి ప్రివెంటెడ్ ఫ్రమ్ సీయింగ్ ద ప్రిజనర్ బిఫోర్ హీ ఈజ్ పెరేడెడ్ విత్ అదర్స్. ఏం చెప్తుంది, ఈ సాక్షులు ఎవరైతే ఉన్నారో పీరియడ్ నిర్వహించే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్లేస్కి దూరంగా ఉంచాలన్నమాట. ఓకే, కెప్ట్ అవుట్ ఆఫ్ ది వ్యూ ఆఫ్ పీరియడ్, సో దానికి దూరంగా ఉంచాలి. అలాగే అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా అలాంగ్ విత్ ఇతన్ని మనం ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఎక్యూజ్ని ప్రజెంట్ చేయడానికి ముందుగానే ఈ సాక్షులు ఎవరైతే ఉన్నారో అతన్ని చూడకుండా మనం నిరోధించాలన్నమాట, లేదా అడ్డుకోవాలి, అంటే తగిన చర్యలు తీసుకోమని అక్కడ. రైట్, నెక్స్ట్ వన్ చూడండి, క్లాస్ బి. బిఫోర్ విట్నెస్ ఈజ్ కాల్డ్ అపాన్ టు ఐడెంటిఫై ది సస్పెక్ట్ he should be asked whether he admits prior acquaintance with any suspect whom he proposes to identify. ఓకే, సో ఆ నిందితుడిని గుర్తించమని పిలవటానికి ముందుగా ఆ విట్నెస్ని మనం అడగాలన్నమాట. సో ఇతనికి పూర్వపరిచయం ఏమైనా ఉందా ఆ నిందితుడితో, తనకి ఎవరినైతే ఇతను నేను గుర్తిస్తానని చెప్తున్నాడో ఆ వ్యక్తితో ఇతనికి ఏమన్నా ఉందా లేదా పూర్వపరిచయం అనేది అడగాలన్నమాట. ఈ షాల్ ఆల్సో బి ఆస్క్డ్, ఇంకా ఏం అడగాలి అతన్ని, స్టేట్ ది మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ బై విచ్ హీ కెన్ ఐడెంటిఫై ది సస్పెక్ట్. సో ఏ గుర్తుల ఆధారంగా ఆ నిందితుడిని నువ్వు గుర్తిస్తావు వాటిని తెలుపవలసిందిగా ఆ వ్యక్తిని అడగాలన్నమాట. రైట్, సో సి చూడండి ఒకసారి, ఈచ్ విట్నెస్ షల్ బి ఫెచ్డ్ బై సపరేట్లీ. ఓకే, and the witness shall be introduced one by one, and on leaving shall not be allowed to communicate with witnesses still waiting to see the persons paraded. ఓకే, సో ప్రతి విట్నెస్ కూడా విడివిడిగా తీసుకురావాలన్నమాట, ఒకరికొకరి సంబంధం లేకుండా విడివిడిగా విట్నెస్ ఉంచాలి, వాళ్ళని విడివిడిగా తీసుకురావాలి సపరేట్గా. అలాగే ఇతను వచ్చి చూసేసి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళెవరిని కూడా కలిసే స్కోప్ అతనికి ఇవ్వకూడదు అనమాట. సో వీళ్ళతో ఎవరితో కమ్యూనికేట్ చేయకుండా చూడాలన్నమాట. రైట్, సో ఎందుకంటే వీళ్ళు ఇంకా కూడా వెయిటింగ్ టు సీ పర్సన్స్ పరేడెడ్, ఎవరైతే ప్రదర్శించి వాళ్ళని చూడాల్సి ఉన్నది కదా, అటువంటి విట్నెస్లు ఎవరిని కూడా ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ వాళ్ళతో కలిసినా ప్రాబ్లం లేదు, కానీ ఇంకా ఎవరైతే చూడాల్సి ఉన్నారో వాళ్ళతో వీళ్ళని కలవకుండా చూసుకోవాలన్నమాట. సో వీళ్ళని ప్రతి ఒక్కరిని కూడా విడివిడిగా తీసుకురావాలి. సో ఆన్ లీవింగ్ వెళ్ళిపోతున్నప్పుడు షల్ నాట్ బి అలౌడ్ టు కమ్యూనికేట్ విత్ అదర్ విట్నెసెస్. రైట్, సో మనకి సబ్ రూల్ 3 ఏం చెప్తుంది సింపుల్గా, సో ఎవరినైతే మనం సమన్ చేసామో ఆ విట్నెస్లు ఎవరు కూడా ఆ పీరియడ్ ఏదైతే ఉందో దానికి దూరంగా ఉంచాలి. అలాగే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మన ఆ ఖైదీ ఎవరైతే ఉన్నారో ఆ ప్రిజనర్ అతన్ని ప్రదర్శించడానికి ముందుగానే సాక్షులు అతన్ని చూడకుండా తగు చర్యలు తీసుకోవాలి. అలాగే అతన్ని గుర్తించడానికి ఎవరైతే నిందితుడిని అతను గుర్తించడానికి ఇతన్ని పిలవటానికి ముందుగా ఆ విట్నెస్ని మనం ఏంటంటే ఏ వ్యక్తిని అయితే ఆ వ్యక్తి గుర్తిస్తానని ప్రతిపాదిస్తున్నాడో అతనితో ఈ సాక్షికి ఏమైనా పూర్వపరిచయం ఉన్నదా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అతను అడగాలి, ఉన్నట్లు అతను అంగీకరిస్తున్నాడా లేదా తెలుసుకోవాలి. అలాగే ఎటువంటి గుర్తింపు చిహ్నాలు బట్టి అంటే మార్క్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, వేటిని బేస్ చేసుకు అతను గుర్తించగలనని చెప్తున్నాడో వాటి గురించి చెప్పవలసింది అతను అడగవాలన్నమాట. రైట్, అలాగే ప్రతి సాక్షిని కూడా ఒక ప్యూన్ చేత విడిగా తీసుకురావాలన్నమాట. సాక్షుల్ని ఒకరి తర్వాత ఒకరిని ప్రవేశపెట్టాలి. అలాగే తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా గుర్తించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలవకుండా చూసుకోవాలన్నమాట. రైట్, ఫోర్త్ వన్, every circumstances concerned with the identification including the act, if any attributes to the persons who is identified shall be carefully recorded by the officer conducting it, whether the accused or any other person is identified or not. Whether the accused or any other person is identified or not. Particularly, any objection by any suspect to any in the proceeding shall be recorded.
సో ఎనీ అబ్జెక్షన్ టు ఎనీ రైట్ బై సస్పెక్ట్ ఇన్ ద ప్రొసీడింగ్లో దేనికి సంబంధించి అయినా నిందితుడు ఏదైనా అబ్జెక్షన్ చెప్తే దాన్ని కూడా నమోదు చేయాలన్నమాట. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఐడెంటిఫికేషన్ పీరియడ్లో వెదర్ ద అక్యూజ్డ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఈజ్ ఐడెంటిఫైడ్ ఆర్ నాట్, నిందితుడు కానీ లేదా ఇంకెవరైనా వ్యక్తిని కానీ ఐడెంటిఫై చేసినా లేకున్నా, వెదర్ ఐడెంటిఫైడ్ ఆర్ నాట్, చేసినా చేయకున్నా, ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ కనెక్టెడ్ విత్ ది ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రతి పరిస్థితులను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ వేటితో పాటు నమోదు చేయాలి ఆ పరిస్థితుల్ని. ద యాక్ట్ ఇఫ్ ఎనీ యాట్రిబ్యూట్స్ టు ది పర్సన్స్ హూ ఈజ్ ఐడెంటిఫైడ్, ఎవరినైతే మన పీరియడ్లో గుర్తించాల్సి ఉంటుందో ఆ వ్యక్తికి ఆపాదించగలిగే, యాట్రిబ్యూట్ చేయగలిగే ఏదైనా విషయం ఉంటే దానిని కూడా కలుపుకొని ఆ పీరియడ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే దేనికైనా ఆ పీరియడ్కి సంబంధించి ఆ ప్రొసీడింగ్స్లో దేనికి సంబంధించి అతను అబ్జెక్షన్ చెప్తే దాన్ని కూడా నమోదు చేయాలన్నమాట. రైట్.